ప్రసంగం. అది ఎల్ఓపిగా. సహజంగానే ఎల్ఓపి మాట్లాడుతున్నాడంటే ప్రతి వాళ్ళు కూడా ఏం మాట్లాడతాడని ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే మనం వాజ్పేయి దగ్గర నుంచి చూసాం. ఇటీవల అక్కడ దాకెందుకు, సుష్మా స్వరాజ్ అయినా అరుణ్ జైట్లీ అయినా అదే పద్ధతిలో ఏ సబ్జెక్ట్నైనా స్టడీ చేసి పార్లమెంట్లో వచ్చి అనర్గళంగా మాట్లాడేవాళ్ళు. ట్రెజరీ బెంచెస్కి అబ్జెక్షన్ చెప్పడానికి కూడా ఏమి ఉండేది కాదు. ఎటువంటి అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడేవాళ్ళు కాదు. విధానాల్లో విమర్శించేవాళ్ళు అంతవరకే. అది డిగ్నిఫైడ్గా అదే టైంలో లోతుగా సబ్జెక్ట్ని స్టడీ చేసి మాట్లాడేవాళ్ళు. మరి రాహుల్ గాంధీని వాళ్ళతో ఒక్కసారి పోల్చుకోండి. నేను పాత జనరేషన్ అట్లా, ఇప్పుడు అక్కడ దాకా ఎందుకండి, వాళ్ళ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి కూడా ఈయనకన్నా బెటర్గా మాట్లాడేవాడు నా దృష్టిలో. ఎందుకంటే సబ్జెక్టు మీద ఎంతో కొంత చదువుకొని వచ్చేవాళ్ళు. చదువుకోని మనం రావటం ఇష్టం లేదు, చదువుకోవటం. సో ఏంటి చేసేది, గొడవ చేయటానికి కావలసినటువంటి పదజాలం వాడతాం. అప్పుడు ఏమంటారు అవతల వాళ్ళు, అబ్జెక్షన్ పెడతారు, పెద్దగా లేచి గొడవ చేస్తుంటారు కదా, చూసారా నన్ను మాట్లాడనివ్వలేదని చెప్పొచ్చు. ప్రతిపక్షాల గొంతు నొక్కేశారని చెప్పి మాట్లాడచ్చు. అరే నిన్ను, మరి మీ చెల్లెలే కదా ప్రియాంక గాంధీని గొంతు ఎందుకు నొక్కలేదు? ఆవిడ మాట్లాడిన దాంట్లో పెద్ద స్టఫ్ ఏమి లేదు. స్టఫ్ లేకపోగా అనవసరంగా ఆ ప్రొఫెసర్ కామకోటిని గురించి అనవసరమైనటువంటి వివాదంలోకి వెళ్ళింది. ఆయనతో పోల్చుకుంటే ఆవిడ క్వాలిఫికేషన్ ఏంటి? సరే, అయినా కూడా ఆవిడ ప్రసంగం ఎక్కడా అబ్జెక్షన్స్ లేవు. చిన్న చిన్న అబ్జెక్షన్స్ వస్తుంటాయి. ఈవిడ మళ్ళీ ట్యాకిల్ చేసింది బాగానే. మధ్యలో స్టఫ్ లేకపోయినా మీకు ఒక చెలుకులేసుకుంటూ మోడీని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నం చేసింది ట్రెజరీ బెంచెస్ని. మీరు కెమెరా యాంగిల్స్ కాదు మార్చాల్సింది, మీ దిల్కా యాంగిల్ మార్చుకోవాలి అని చెప్పింది. అందుకు నిజం అవన్నీ పక్కన పెట్టండి, కనీసం ఒక ఒక దీన్ని విమర్శనాస్త్రం మోడీ మీద వేయగలిగింది ఆ పద్ధతుల్లో. అదే టైంలో వాళ్ళు కాదంటానికి లేదు. అదే చాకచక్యం అంటే, మాట్లాడటంలో నేర్పరతనం అంటే, నాయకత్వ లక్షణం అంటే. అంటే నేను వాళ్ళకే పోల్చి చూసుకున్నప్పుడు చెప్పాను. ఆవిడ కూడా ఒక్క సలహా ఇవ్వలేదండి. ఈ సవరణ, ఈ పరీక్షల దీని మీద, లీకేజెస్ దాని మీద ఎవరైనా, ఆయన కానీ రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ, ఈ బిల్లులో మీరు తీసుకొచ్చిన సవరణలు కాకుండా ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి ఒక ప్రసంగంలో ఒక మాట మాట్లాడవచ్చు కదా. అంటే స్టడీ చేయరు వీళ్ళెవరు, ఏదో పొలిటికల్ స్పీచెస్ రాసుకొని వస్తారు. అరే మీకన్నా చిన్నపిల్లాడు జ్యోతి, ఆయన పేరేంటి, బెంగళూరు తేజస్వి సూర్య ఎంత చక్కగా మాట్లాడే ట్రెజరీ బెంచెస్ నుంచి. నిజంగా చాలా ముచ్చటేసింది ఆయన మాట్లాడింది. ఎందుకనంటే ఆయన మీకు పరీక్షల్లో అసలు మొదటి నుంచి వస్తున్నటువంటిది ఏంటి, అసలు మనకి ఏం కావాలి, ఒక పరీక్షా పేపర్ల సంస్కరణలే కాదు, విద్యా వ్యవస్థలో ఏ విధంగా మార్పు రావాలనే దాని మీద సబ్జెక్ట్ కన్ఫైన్ అయి మాట్లాడాడు. ఎవరు ఒక్కరండి ప్రతిపక్షాల్లో సమాజ్వాదీ పార్టీ, అసలు వాళ్ళ గురించి నాకు మొదటి నుంచి మంచి ఒపీనియన్ లేదు. ఎందుకంటే అసలు కాపీ చేయటం అనేది నేర్పిందే వాళ్ళు. ఉత్తరప్రదేశ్లో కాపీకి వ్యతిరేకంగా బిల్లు తీసుకొస్తే దానికి వ్యతిరేకంగా పోట్లాడి తీసేశారు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత. అటువంటి క్రెడెన్షియల్స్ ఉన్న వాళ్ళ గురించి నాకు పెద్ద విశేషమేమి లేదు. ఘనచరిత్ర గల కాంగ్రెస్కి వీళ్ళు వారసులు అయ్యారే, అదే నా బాధ. అసలు ఏమిటండి మీ ఉపమానాలేంటి? ఏదో మేధావితనం అనుకోవటం. అంతకుముందు పార్లమెంట్లు ఇదే. ఏ రోజైనా పార్లమెంటు సమావేశాలు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు అయిన తర్వాత సక్రమంగా జరిగినయ్యా? సక్రమంగా ఇంతవరకు జరగలేదు. అంటే అదే టైంలో ఏంటి, మీరు ఏదన్నా మంచి సబ్జెక్టు మాట్లాడి మంచి సలహాలు ఇచ్చి ప్రభుత్వం తీసుకోకపోతే మీరు జరగనివ్వకపోయారా? కాదు. గొడవలు రెచ్చగొట్టుకోవటానికి కావలసిన పదజాలం మొదలు పెడతారు. ఎవరు ఏంటి మీ మేధావుతనం? ఎవరో విద్యార్థి చెప్పారట, స్టూడెంట్స్ అట,
ఈడియట్స్ అట, అంధభక్తులట. ఈడియట్ అనేది ఆయన పరోక్షంగా మోడీనే అన్నాడు ఈడియట్ అని. క్లియర్గా అర్థమైపోతుంది, ఎవడైనా ఆయన స్పీచ్ విన్నవాడికి ఎవరికైనా అర్థమవుతుంది. ఈజ్ ఇట్ ద వే టు స్పీక్ ఇన్ పార్లమెంట్? అరే, మీరు మీ చెల్లెలు చూసి నేర్చుకోవచ్చు కదయ్యా, ఎక్కడ దాకా అవసరం లేదు కదా. అరే, మీరు ఎందుకు ఇవ్వరు అవకాశం? శశి థరూర్కి రాత్రి 10:30కి ఇస్తారు అవకాశం, మనోజ్ తివారికి అసలు ఇవ్వని కూడా ఇవ్వలేదు. అంటే మీకు లాయల్గా ఉన్నవాళ్ళు ఎవరయ్యే వాళ్ళు? నిజంగా 99 మంది అంటే ప్రభుత్వాన్ని ఎంత ఇరకాటంలో పెట్టొచ్చండి, ఎంత ఇబ్బందులకు గురి చేయొచ్చండి. మీలో సబ్జెక్ట్ ఉంటే, సబ్జెక్ట్ ఉండాలి మీలో. సబ్జెక్ట్ లేకపోయి, మీకు నంబర్ లేకపోయినా సబ్జెక్ట్ ఉంటే గౌరవిస్తుందండి. మర్చిపోవద్దు, పార్లమెంట్లో అంత ఇది కాదు. ఎవరైనా సరే మీకు ఆ సబ్జెక్ట్ ఉన్నప్పుడు మీరు ఒక్కరున్నా కూడా మాట్లాడేది చాలా అటెన్షన్గా వింటారు ప్రతి వాళ్ళు. సబ్జెక్ట్ లేనప్పుడు దాన్ని కవరప్ చేసుకోవటం కోసం రెచ్చగొడతా ఉంటారు. ప్రధానమంత్రిని పట్టుకొని ఈడియట్ అని పరోక్షంగా, అదేమంటే నేను ఆయన పేరు ఎత్తలేదు కదా, ఇదొక తెలివితేటలు. అసలు అసలు ఆయనకి సబ్జెక్ట్ ఉండదు. హోమ్ మినిస్టర్ అడ్రస్ ఇవ్వకుండా ఎలా ఫైరింగ్ చేస్తారు? హోమ్ మినిస్టర్ ఎందుకు ఇస్తాడండి ఆర్డర్లు? అది కూడా తెలియదా? మాకందరికి తెలిసినంత మాత్రం రాహుల్ గాంధీకి తెలియదా? అసలు అసలు నా మైక్ కట్ చేశారంటాడు మధ్యలో. విశేషం ఏంటంటే మైక్ కట్ చేయలేదు, అప్పుడు ఆయన ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తాడు. ఒక జోకర్ల పార్టీగా మార్చేశాడు కాంగ్రెస్ని రాహుల్ గాంధీ. అసలు పార్లమెంటు స్టాండర్డ్స్ పడిపోయినాయి, ఎందుకంటే ఆయన రూల్స్ చదువుకోడు, రూల్స్ తెలియదు ఇంతవరకు. పార్లమెంటు నియమాలు ఏంటో తెలియదు, ఏ పదాలు వాడచ్చో ఏ పదాలు వాడకూడదో తెలియదు. నేను మాట్లాడిందే వేదం, నాకు పార్లమెంట్లో రూల్స్ సంబంధం లేదు, నేను మాట్లాడుతున్నాను కాబట్టి మీరు వినాలి అంతే. ఏదైనా కానీ అది అవతల వాడిని హట్టు చేసినా, ఇంకో నియమాలకు విరుద్ధంగా ఉన్నా మీరు వినాల్సిందే. ఎందుకంటే నేను ఫస్ట్ ఫ్యామిలీ కదా, నెహ్రూ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తిని. ఇది ఒక్కటే కనపడుతుంది ఆయనలో అహంకారం. ఎవరు ఈడియట్ అంటే చెప్పండి ఇప్పుడు? హోమ్ మినిస్టర్ అడ్రస్ ఇస్తాడా? అంటే నీకు రూల్స్ తెలియని వాళ్ళేమో వైజ్ పీపుల్, రూల్స్ తెలిసి కంట్రోల్ చేయగలుగుతున్న వాళ్ళేమో ఈడియట్స్. దానికి వాళ్ళు నవ్వటం, వెనక్కి కూర్చున్న వంది మాగతలు. నా సహజం కదా. ఏంటంటే ఎట్లా తయారైపోయింది, వీధిన పోయే దానయ్య మాట్లాడినట్టుగా పార్లమెంటు సమావేశాలను మార్చేస్తున్నారండి. అసలు 99 రావటం అనేది ఒక పెద్ద అదృష్టం. అంతకుముందు 44, 52 వచ్చిన వాళ్ళకి 99 వచ్చినాయి. దీన్ని ఎంత బ్రహ్మాండంగా ఉపయోగించుకోవచ్చండి. అంటే మీ పుణ్యాన్ని వచ్చినాయి కాదవి, 99 కూడా మీ మిత్రపక్షాల పుణ్యాన్ని వచ్చినాయి. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీన పుణ్యాన వచ్చినాయి, తమిళనాడులో డిఎంకే పుణ్యాన వచ్చినాయి. మీ అంతటా మీరు గెలిచినాయి ఏదో కొన్ని చోట్ల. ఈవెన్ కేరళలో ముస్లిం లీగ్ సపోర్ట్ లేకపోతే మీరు ఒక్కరైతే గెలవలేరు. ఈ వాట్ ఎవర్ మేబీ వచ్చినటువంటి దాన్ని మీరు ఎందుకు 99 చిన్న ఫిగర్ కాదండి, మంచి ఫిగర్. దాని కనుక ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి. కానీ ఆ సత్తా లేనటువంటి వాళ్ళు, అనర్హులు ప్రతిపక్ష నాయకులైతే పార్లమెంటు సమావేశాలు ఎలా ఉంటాయో చూడాలి అంటే ఈ పార్లమెంటు సమావేశాలు చూడాలి. ఎందుకంటే మన దరిద్రం మన ప్రతిపక్ష నాయకుడు. ఆ పదం వాడటం ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, కానీ నాకు ఎలా మాట్లాడాలో కూడా అర్థం కాదు. అనర్హుడు అందలమెక్కితే పార్లమెంటు సమావేశాలు ఇలానే నవ్వుల పాలవుతాయి. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.